హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మహేశ్వరం రియల్ ఎస్టేట్. ఇప్పుడు వచ్చేసి నేను మన్సాన్పల్లి టు మహేశ్వరం 100 ఫీట్ రోడ్లో ఉన్నాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది మనకు మన్సాన్పల్లి టు మహేశ్వరం 100 ఫీట్ రోడ్. ఇది కనిపించేదంతా 2 BHK బిల్డింగ్. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఎలక్ట్రానిక్ సిటీ జస్ట్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ రోడ్ వచ్చేసి మనకు చాలా రష్గా ఉంటుంది, చూడొచ్చు మీరు. ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఎగ్జాక్ట్లీ మనకు ఈ 100 ఫీట్ రోడ్ కానుకొని మనకు ఈ గేట్ ఉన్నది. చూసినట్టయితే ఈ గేట్ ఉన్నది మనకు చలపతి DTC ఫైనల్ అప్రోడ్ లేఅవుట్ అనమాట. ఈ లేఅవుట్ వచ్చేసి 100 acres లేఅవుట్ సార్. ఇది ఇక్కడ చూసినట్టయితే ఈ గేట్ వచ్చేసి మనకు 60, ఈ ఎంట్రన్స్ వచ్చేసి 60 ఫీట్ రోడ్. ఈ 60 ఫీట్ రోడ్లో మనకు జస్ట్ 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ మనకు 4th ప్లాట్ అవుతుంది. 4th 5th ప్లాట్ మనకు సేల్కి వచ్చింది. 200 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసు 33 ఫీట్ రోడ్కి మనకు ప్లాట్ సేల్కి వచ్చింది అనమాట. ఈ రోడ్ వచ్చేసి మనకు 60 ఫీట్ల రోడ్ అండి. ఎగ్జాక్ట్లీ మనకు ఇది 60 ఫీట్ రోడ్. ఈ 60 ఫీట్ రోడ్కి సెకండ్ రోడ్లో మనకు ప్లాట్ ఉంటుంది. అండ్ 100 ఫీట్ రోడ్కి డైరెక్ట్ 5th ప్లాట్ అవుతుంది అనమాట. వెస్ట్ ఫేసు 200 + 200 మొత్తం టోటల్ 400 స్క్వేర్ యార్డ్స్ ఉంది, 2 ప్లాట్స్. మరి ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ ఇది 60 ఫీట్ రోడ్. మనకి ఇక్కడ కనిపించేదంతా 60 ఫీటు. మనకు ఎగ్జాక్ట్లీ మహేశ్వరం టౌన్కి మన్సాన్పల్లి, ఇది కనిపించేది మన్సాన్పల్లి టౌన్. ఇది ఎగ్జాక్ట్లీ దీనికి ముందే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే ఎగ్జాక్ట్లీ ఇదే అండి. ఈ వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కడీస్ ఉన్నాయి కదా, అదే ప్లాట్. ఒకసారి మనం ప్లాట్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఎగ్జాక్ట్లీ మనకు ఇవి ప్లాట్స్ అనమాట సేల్కి వచ్చినాయి. ఇది 2 to 100 మనకు 400 స్క్వేర్ యార్డ్స్ అవైలబుల్ ఉంది. ఇక్కడ నుంచి ఆ మిడిల్కి ఒక ప్లాటు, అక్కడ నుంచి ఆ స్టోన్, చిన్న స్టోన్ అక్కడ వరకు ఒక ప్లాటు, మొత్తం 400 స్క్వేర్ యార్డ్స్ సార్. ఇది టోటల్ మనకు వెస్ట్ ఫేస్ 400 స్క్వేర్ యార్డ్స్ చలపతి DTCP ఫైనల్ అప్రోడ్ లేఅవుట్లో ఉందన్నమాట. దీని వచ్చేసి చలపతి ప్యారడైజ్ అని అంటారు, వెంచర్ నేమ్. ఎగ్జాక్ట్లీ మనకు మీరు యాక్సెస్ చూసుకుంటే అయితే వాకబుల్ డిస్టెన్స్ అండి. 100 ఫీట్ రోడ్ చూడండి, మీరు కనిపిస్తుంది ఇక్కడ కనిపించేది. ఇది 100 ఫీట్ రోడ్. ఆ బైక్ వెళ్ళింది. ఇప్పుడు ఒక ఫ్లైట్ కూడా టేకప్ అవుతుంది, చూడవచ్చు మీరు ఫ్లైట్. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ టేకప్ అయ్యే ఫ్లైట్ చూడండి. ఇది ఎయిర్పోర్ట్ నుంచి టేకప్ అయ్యేది ఫ్లైట్. ఎగ్జాక్ట్లీ మనకు మహేశ్వరం టు మన్సాన్పల్లి వయా ఎగ్జిట్ నెంబర్ 15 ORRకి వెళ్ళే రూట్ అనమాట. ఇది మనకు ఎగ్జిట్ నెంబర్ 15 డైరెక్ట్ ORRకి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు కనిపించే రోడ్డు ఇది. ఈ రోడ్డు మనకు ఇటు తుగ్గుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 తుగ్గుగూడకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్దగోల్కొండకి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఇక్కడ నుంచి మనకు ఈ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్దగోల్కొండ వచ్చేసి మనకు జస్ట్ 6 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ అంటే 6 కిలోమీటర్స్ అండి. మీరు ఇక్కడ నుంచి ఈ బసెస్ రూట్ అనమాట. మనకు ఇది హైవే అనమాట. 2 హైవేస్ని లింకప్ ఉన్న రోడ్ అనమాట. ఇది బెంగళూరు హైవే అండ్ శ్రీశైలం హైవేకి ఉన్న లింకప్ ఉన్న రోడ్డు. మీరు చూసినట్టయితే ఇది వెంచర్ అనమాట. ఇదంతా టోటల్ వచ్చేసి మనకు 100 acres లేఅవుట్. ఇదంతా మనకు కనిపించేదంతా లేఅవుట్. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి కూడా 2 BHK బిల్డింగ్స్. ఇవి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరిగి పక్కకు ఆల్రెడీ ఇండివిజువల్గా చాలామంది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు ఆల్రెడీ పక్కన. మహేశ్వరం టౌన్కి జస్ట్ మనకు 2 minutes మహేశ్వరం టౌన్ రీచ్ కావచ్చు సార్. మీకు ఇంకా ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కనిపించేది ఇదంతా 300 acre ఎలక్ట్రానిక్ సిటీ సెజ్ అనమాట. ఎగ్జాక్ట్లీ సెజ్ మనకు ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో సెజ్ ఉంటుంది. సెజ్ పక్కనే మెడికల్ కాలేజ్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది, అండ్ మోడల్ స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. దాని పక్కనే ఫైర్ స్టేషన్ ఉంది. దాని పక్కనే బస్ డిపో మహేశ్వరం మెయిన్. ఇక్కడ ఏదైతే సిటీకి ఇక్కడ నుంచి మనకు యాక్సెస్ ఉన్న బస్సులో ఏదైతే మెయిన్ బస్ డిపో కూడా ఇక్కడ పక్కనే అనమాట. ఇక్కడ నుంచి వెరీ నియర్ అనమాట. జస్ట్ 1.5 kilometer ఉంటుంది ఇక్కడ నుంచి. బస్ డిపో, మెడికల్ కాలేజ్ అండ్ స్కూల్స్, 300 acre సెజ్ కంపెనీస్ కూడా మనకు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇది మనకు కన్వీనియంట్ చూసుకుంటే సిటీ నుంచి మనకు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ ప్రైస్లో అంటే ఇంకోటి ఏంటంటే ఈ ప్రైస్లో మనకు సిటీ అవుట్స్కైట్లో మనకు సిటీ నుంచి జస్ట్ ఓఆర్ఆర్ నుంచి 5 minutes రీచ్ అయ్యే ప్లేస్లో
ఈ ప్రైస్లో అసలు మనకి ఎక్కడ కూడా ప్లాట్లు లేవు సార్. ఇదే మనకి హెచ్ఎండిలో సేమ్ ఇదే ప్లాట్ ఇక్కడ ఇదే ప్లేస్లో మీకు అక్కడ 100 ఫీట్ రోడ్ ఉంది కదా, ఈ 100 ఫీట్ రోడ్ నుంచి సేమ్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏకి వెళ్తే మనకు హెచ్ఎండిఏతో కంపేర్ చేసుకుంటే మనకి ఇది ఆఫ్ రేట్లో వస్తుంది, జస్ట్ ఆఫ్ రేట్లో వస్తుంది ఇది ఈ ప్లాట్. హెచ్ఎండిఏకి వెళ్తే 30,000కి తక్కువ లేదు సార్. ఈ రోడ్లో మనకు 15,000కి ఫైనల్ ఇస్తూ ఉంటున్నారు వీళ్ళు. మనం పేమెంట్ ఆఫ్ మనకు ట్రాన్సాక్షన్స్ని బట్టి వాళ్ళు ఒకవేళ మీరు స్పాట్ కనుక ఏదైనా తొందరలో చేసుకుంటుంటే ఏదైనా నెగోషియబుల్ అవుతుంది కన్ఫామ్గా. మనం కూర్చొని సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు అది ప్రైస్ ఏదైనా ఉంటే. ఇది మీకు బెంగళూరు హైవే టు శ్రీశైలం హైవే కనెక్టివిటీ రోడ్ అండ్ రెండు ఓవర్ రోడ్ మధ్యలో ఎయిర్పోర్ట్కి పక్కనే, ఎయిర్పోర్ట్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉన్న ఏరియా అనమాట. సౌత్ హైదరాబాద్ అంటారు ఈ ఏరియాని. మహేశ్వరంలో ప్రైమ్ లొకేషన్లో ప్లాట్ మంచి హైట్లో రెడ్ సైడ్లో ఉంది చూడండి సార్. మీరు ఒకసారి ఇట్లా చూస్తున్నట్టయితే ఇది ఎర్ర నేల మంచి హైట్లో ఉంటుంది ప్లాట్ వచ్చేసి. మనకు ఒకసారి చూడండి, మీకు రోడ్స్ కూడా అంతా ఎంత క్లీనప్ ఉందండి చూడండి. డివైడర్స్ చాలా హైట్లో ఉంటుంది సార్. మనకు ఇది చూస్తున్నట్టయితే మీకు ఇక్కడ చిన్నజీరి స్వామి రామాంజన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామాంజన స్వామి స్టాచ్యూ కూడా కనిపిస్తుంది చూడండి. ఇగో ఇది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామాంజన స్వామి స్టాచ్యూ. ఇది చిన్నజీరి స్వామి ముచ్చింతల దగ్గర. ఇగో ఈ ఏరియా అంతా మహిమ రామేశ్వరం 5,000 acres ఆల్రెడీ అక్కడ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇప్పుడు ఫ్యూచర్లో అక్కడ ఐటీ పార్క్, ఐటీ సైజు విల్లా ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. అది జస్ట్ ఇక్కడ నుంచి మనకు 3-4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడండి మీకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రామాంజన స్వామి విగ్రహం ఇది. మీకు చాలా అంటే చాలా దగ్గర సార్. ఓవరాల్కి మనము ఈ ప్రైస్లో కంపేర్ చేస్తే ఇప్పుడు ఉన్న ప్రజెంట్